తీసుకుంది. అందుకే మిత్రులారా, వ్యక్తులు అగౌరవపరిస్తేనో, వ్యక్తులు గద్దరన్నను గుర్తించనని మాట్లాడుతానో గద్దరన్న గౌరవం తగ్గదు, వన్నె తగ్గదు. కోహినూరు డైమండ్ నువ్వు ఎక్కడున్నా దాని విలువ దాందే. ఏనుగు చచ్చినా బతికినా దాని విలువలో ఏం తేడా లేదు. గద్దరన్న బతికున్నా, గద్దరన్న చనిపోయిన ఆ స్ఫూర్తి మన గుండెల నిండా ఉంటుంది. గద్దరన్న గౌరవం పదింతలు పెరుగుతుంది తప్ప, ఆనాడు మహాత్మా గాంధీనే మీరు గౌరవించిన వాళ్ళు గద్దరన్నను గౌరవిస్తారని మేమెందుకు అనుకుంటాము? మహాత్మా గాంధీనే పొట్టన పెట్టుకున్న వ్యక్తుల గురించి ఎక్కువ మేము ఆశించడం, ఎక్కువ యాచించడము ఏది రెండు తగదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తులను ఎప్పుడూ గౌరవించుకుంటుంది. వాళ్ళ గౌరవం తగ్గకుండా ముందుకు తీసుకువెళ్తాం. ఈ వేదిక మీద నుంచి వెన్నెలమ్మను ఏదో సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించడం అనేది అది వాళ్ళ హక్కు, ఎవరేమి ఇచ్చింది కాదు. వారి గద్దర్ కూతురుగా వారికి ఆ కళాకారుల యొక్క బాధ ఆ కుటుంబానికి తెలిసి అందరికంటే గొప్పగా. అందుకే నేను బాధ్యతగా భావించి వెన్నెలమ్మకు కూడా జీవో ఇచ్చే వరకు నాకు తెలిసి తెలియదు. ఆ కుటుంబానికి కూడా జీవో చూసుకున్నాకనే ఆవిడకు కూడా చాలామంది నాయకులు అడిగినారు. నాయకులకు ఇయ్యలే నేను చెప్పిన, ఇది నాయకులను నియమించే కుర్చీ కాదు, ఈ సానుభూతితో వాళ్ళ పట్ల కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తులకు ఇవ్వాల్సిన స్థానము అని చెప్పి గద్దరన్న బిడ్డను మన సోదరిగా భావించి మేమందరం నియమించినాము. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి గద్దరన్న స్ఫూర్తిని కొనసాగించడానికి, గద్దరన్న ఆనాడు బట్టన్న పాదయాత్రలో వారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు నడిచినప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి. అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి. ఎప్పుడు మీ సలహాలు సూచనలను తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. కంచె ఐలయ్య గారు సూచన చేస్తే వీరనారి చాకల ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీని పెట్టుకోవడం జరిగింది. ఒకే మాటలో వారు ఒక్క నిమిషంలో మాట్లాడితే తక్షణమే నిర్ణయం తీసుకున్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవాలి ఆనాడు మనకు విముక్తి కోసం పోరాటం చేసిందంటే చెప్తే మనం వెంబడే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం. సో ఈ సమాజానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సలహా సూచన ఏది ఇచ్చినా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. గద్దరన్న గౌరవం పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. గద్దరన్న మెమోరియల్కు సంబంధించి నెక్లెస్ రోడ్లో ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించిండ్రో దాన్ని ఇంకొకసారి అధికారికంగా అఫీషియల్గా నేను మీటింగ్ ఏర్పాటు చేసి ఆ నెక్లెస్ రోడ్లో ఆ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా దాని అధికారులను ఈ డిజైన్ చేసిన వాళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటాం. కాదు